పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. నాగూరు గ్రామ సమీపంలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఓ రైస్ మిల్లోకి ప్రవేశించిన ఏనుగులు బియ్యం బస్తాలను లాగిపడేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. నాగూరు గ్రామ సమీపంలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఓ రైస్ మిల్లులోకి ప్రవేశించిన ఏనుగులు బియ్యం బస్తాలను లాగిపడేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. నాగూరు గ్రామ సమీపంలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఓ రైసు మిల్లులోకి ప్రవేశించిన ఏనుగులు బియ్యం బస్తాలను లాగిపడేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారానికి సంబంధించి వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, థ్యాంక్ యూ జ్యోత్స్న. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం అలాగే నాగూరు శ్రీరామ కోదండరామ మోడరన్ రైస్ మిల్లు వద్ద ఏనుగులైతే బీభత్సాన్ని సృష్టించాయి. ఈ రోజు తెల్లవారుజామున కూడా ఏనుగులు మన్యం జిల్లాని మన్యం ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి ఏదైతే పాలతుండ పార్వతీపురం ప్రధాన రహదారిలో పక్కనే ఉన్నటువంటి రైస్ మిల్లులోకి చొరబడి ఏనుగులు అందులో ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యాన్ని బయటికి పారవేసి బీభత్సాన్ని సృష్టించాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా ఏనుగులు బారి నుండి గిరిజన ప్రాంత వాసులైతే పూర్తి స్థాయిలో ఏనుగులు తరలించాలని చెప్పేసి ఆ పాలకులకు అధికారులకు మొరపెట్టుకున్న పరిస్థితి తీరు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏనుగుల ఆ బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యంలోనే అక్కడ స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు ఈ ఏనుగుల్ని తరలించాలని చెప్పేసి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పూర్తి స్థాయిలో ఏనుగులు అక్కడే తిష్టవేయడంతో గిరిజనులకైతే కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే దీనిపైన ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు అయితే జరిపారు. కుంకి ఏనుగుని తీసుకొచ్చి ఈ ఏనుగులు అడవి ఏనుగులు కట్టడి చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఏనుగులు తరలించే పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి గిరిజన సంఘ నేతలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి.